హల్లెలూయా. గుడ్ మార్నింగ్, శుభోదయం. మరొక్కసారి మన యేసయ్య మాటలు ఈ ప్రాతకాల సమయంలో మరి 7 గంటలు అయిపోయింది కదండి. ప్రాతకాలం అని కూడా చెప్పలేము. మరి మీరు మేల్కొన్నారా? వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నారా? మీ హృదయాన్ని దేవునికి అర్పించుకుంటూ సిద్ధపరచుకుంటూ మరోసారి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి మీలో కొంతమంది ఎంతో ఆసక్తితో ఎప్పుడు 7 గంటలు అవుతుందని ఎదురు చూస్తున్నారు కదా. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఇంకెవరైనా బద్ధకంగా ఉంటే, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఉండకపోతే ముందొచ్చి దేవుని వాక్యాన్ని వినండి. తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేద్దరు. కానీ వాక్యం మనకి ఆధ్యాత్మిక ఆహారంగా ఉంది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకులని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి మన ఆత్మలకు అవసరమైన ఆధ్యాత్మిక ఆహారం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, మరొక వర్తమానాన్ని మేము ధ్యానించడానికి కీర్తనల గ్రంథంలో నుండి మేము ముందుకు వెళ్తూ ఉండగా అనేక సత్యాలు, అనేక విషయాలు, అనేక సంగతులు మా అనుదిన జీవితానికి అవసరమైనవి మేము నేర్చుకుంటూ ఉండగా ఈరోజు మరొకసారి మాతో మాట్లాడము. మా హృదయాలను స్పందించమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఎస్, ఇవాళ 133వ రోజులోనికి వచ్చినాం. అంటే 133వ కీర్తన. చాలా చిన్న కీర్తన, జస్ట్ 3 వర్సెస్ ఉన్నాయి. ముందు ఒకసారి చదివేస్తానండి. వీళ్ళు చాలామంది తెలిసే ఉంటుంది. ఇది కూడా దావీదుదే యాత్ర కీర్తనే. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండ మీదకు దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది ఒక విధంగా మనకు మేలు, మరో విధంగా అది మనోహరమైనటువంటి ఒక ఏమంటాం, మనోహరమైనదిగా ఒక ఎగ్జిబిషన్ లాగా మనం ఇతరులకి మన ఐక్యత ద్వారా మనల్ని చూచిన వారు విస్తుపోనట్లుగా, ఆశ్చర్యపడినట్లుగా, ఆనందించినట్లుగా ఐక్యతలో ఎంత ఆశీర్వాదం ఉన్నదన్నది మనం గుర్తించాలి. బైబిల్లో మళ్ళీ 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 ఆ విషయం ఉంది. ఐక్యత, 2 3 ఏకీభవించి ప్రార్థిస్తే, ఏక హృదయలై ప్రార్థిస్తే, ఎక్కడ 2 3 మీరు కూడి ఉంటే, ఏక మనసుతో ప్రార్థిస్తే నేను అక్కడ ఉంటాను. మీరు దేనిని భూమి మీద బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుందన్న మాటలు ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. దేవుడు మనతో ఐక్యత కలిగి ఉండాలని, మనతో సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే ఇమ్మానువేల్ అంటే దేవుడు మనకు తోడు. అలాగే మనిషి మనిషికి తోడుగా ఉండాలని, మనిషి కొరకు బ్రతకాలని, మనిషిని ప్రేమించాలని, తన వలె తన పొరుగు వాడిని ప్రేమించాలని ప్రభు మరలా చెప్పిన మాట కూడా మనం విన్నాం కదా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. మనం ఆయా సమయాల్లో ఒక విజిట్ చేసినప్పుడు హాయ్ అంటే హాయ్ అని, లేకపోతే హలో హలో అనుకుంటూ చాలా కాసేపు హక్ చేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో చాలామంది కోర్స్ ఇప్పుడు COVID-19 వచ్చిన తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునేవారు. మరి ఎంతగానో నవ్వుతూ చక్కగా పలకరించుకునేవారు ఉంటారు. కానీ కొంచెంసేపు అయిన తర్వాత వాళ్ళు ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయిన తర్వాత, వారు విడిపోయిన తర్వాత, వాళ్ళు వేరైన తర్వాత మళ్ళీ ఒకరి మీద ఒకరు చెప్పుకోవటమో, లేకపోతే ఆ సందర్భాన్ని బట్టే వారు చూడు, నేను నమస్కారం చెప్తే చెప్పలేదు, నేను తగ్గించుకుంటే తను హెచ్చించుకున్నాడు, నేనేమో తన్ను పొగుడుతుంటే తనేమో తన గురించి చెప్పుకోడుకుంటున్నాడు. ఏదో ఒక చిన్న విషయాల్లో భేదాలు కలుగుతుంటాయి. కాసేపు కలుసుకున్నప్పుడే ఐక్యత లేకపోతే ఐక్యత కలిగి నివసించాలి. నిజమేనండి, మనం ఈ లోకంలో ఎవరితో నివసించినా కొంతకాలమే నివసిస్తాం. కానీ మీకు తెలుసా, మన కుటుంబంతో మనం సదాకాలం, అంటే ఈ లోకంలో జీవించినంతకాలం
కుటుంబంతో నివసించాలి. ఎక్కడికి వెళ్ళినా భర్త ఇంటికి రావాలి, ఎక్కడ ఉన్న బిడ్డలు ఇంటికి రావాలి, ఇల్లాలు ఇంటిలో ఇల్లు చక్కబెట్టుకోవాలి. అందరూ కలిసి గృహాభివృద్ధి కొరకు పోరాడాలి, ప్రయాసపడాలి. ఈరోజు ఐక్యత లేని మూలాన ఎన్నో విషయాల్లో, ఎంతోమంది జీవితాల్లో, ఎన్నో కుటుంబాల్లో, ఎన్నో దేవాలయాల్లో మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు ద్వారా మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుందని ప్రభు చెప్పాడు అన్నాడు తన శిష్యులను పిలిచి. దేవుని బిడ్డలైన వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరు ప్రార్థించుకోవాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, ఒకరితో ఒకరు అబద్ధములు ఆడకూడదు. ఇలాగ ఎన్నో 56 మాటలు బైబిల్లో నేను రాసిపెట్టాను ఒకరినొకరు ఎలా ఉండాలనే విషయం. మనం ఐక్యత కలిగి ఉంటే అది మనకు మేలు, మనం ఆశీర్వదించబడుతున్నాం, మనకు మేలు కలుగుతుంది. రెండవది అది మనోహరమైనటువంటిదిగా, అనేకులకు ఒక మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ వచనము ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఈస్ హౌ గుడ్ ఇట్ ఈస్ దట్ బ్రదర్స్ హౌ గుడ్ ఇట్ ఈస్ బ్రదర్స్ లివ్ ఇన్ హార్మోనీ. హార్మోనీ అంటే హార్మోనీ ఎప్పుడు మీరు చూసారా? కీబోర్డ్ చూసారండి? కీబోర్డ్ ప్లేయర్లో చాలా కీస్ ఉంటాయి. బ్లాక్ కీస్ ఉంటాయి, వైట్ కీస్ ఉంటాయి, చాలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి, చాలా దూరంగా ఉంటాయి. అందులో కొన్ని కీస్ని ఎక్కువ వాడతారు, కొన్ని ఆ ఈ లాస్ట్లో ఉన్నాయి. అప్పుడప్పుడే వాటిని వాడతారు, హై పిచ్కి వెళ్ళినప్పుడు లేకపోతే లో పిచ్కి వెళ్ళినప్పుడు. అందులో నల్లై పొట్టిగా ఉంటాయి, తెల్లై పొడుగ్గా ఉంటాయి. కానీ ఒకటి బ్యా అంటది, ఒకటి కీ అంటది, ఒక్కొక్క విధమైన వ్యత్యాసమైన శబ్దాలు వస్తాయి. అంటే ఎవ్రీ కీ ఈజ్ డిఫరెంట్. కానీ అవన్నీ కలిసి పనిచేసినప్పుడు, వాటన్నిటినీ కలిపి వాయించినప్పుడు ఒక మధురమైన హార్మోనీ అంటే చక్కటి సంగీతము వినపడుతుంది. మనం కూడా మన జీవితాల్లో పొడుగా పొట్ట లేక గొప్ప చిన్న పెద్ద అనేది వ్యత్యాసాలు లేకుండా, నలుప తెలుప ఏంటండి అనే వ్యత్యాసం లేకుండా, లేక మనం పురుషుల స్త్రీల లేక చదువుకున్న వాళ్ళమా చదువులేని వాళ్ళమా అనే వ్యత్యాసం లేకుండా, ఒక సంఘంలో ఉన్నవారు, ఒక గృహంలో ఉన్నవారు అందరూ కలిసి పనిచేసినప్పుడు, అందరూ కలిసి దేవుణ్ణి మహిమపరిచినప్పుడు, అందరూ కలిసి పాడినప్పుడు, మరి మనమైతే తెలుగులో ఒకే రకంగా పాడుతాం, మనకు అనేక సంగీతాలు ఉన్నాయి. కానీ కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్లో వాళ్ళకి 4 విధాలుగా పాడతారు. సుప్రానా, బేస్, టెన్నర్, ఇంకేవో ఉంటాయి, పెద్దగా తెలియదు. కానీ అంటే ఒక్కొక్కళ్ళు ఎవరి పిచ్చిలో వాళ్ళు పాడతారు. పిచ్ అంటే పిచ్చి కదండి, ఎవరి యొక్క రాగంలో, ఎవరి తాళంలో, ఎవరి నోట్లో వాళ్ళు పాడతారు. మళ్ళీ నోట్లో అంటే నోట్లో అనుకోకండి, నోట్ ఓకే అండి. కానీ అవన్నీ కలిసినప్పుడు ఒక మధురమైనటువంటి సంగీతం బయటకు వస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే మన ఆలయాల్లో కానీ, మన ఇళ్లల్లో కానీ, మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కానీ, భార్య భర్తలు కానీ, కుటుంబీకులు కానీ కలిసి వచ్చినప్పుడు, దేవాలయంలోనికి ప్రార్థించుకోవడానికి దేవుని బిడ్డలందరూ చేరినప్పుడు, ఐక్యత కలిగి పాడితే, ఐక్యత కలిగి ప్రార్థిస్తే, ఐక్యత కలిగి జీవిస్తే ఎంత మేలు, ఎంత మనోహరమో. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి తన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. దేవుడు అహరోనును లేవి వంశాన్ని దేవుని మందిరముల్లో పనులు చేయుటకు ఏర్పరచుకున్నాడు. అహరోను వంశం వారిని ఏర్పరచుకున్నాడు యాజకులుగా ఉండడానికి. అహరోనుని ప్రత్యేకంగా యాజకుడిగా ప్రతిష్ఠించడానికి ఒక ప్రత్యేకమైన పరిమళ తైలమును సిద్ధపరచమని, ఆ తైలమును అతని తల మీద పోసి అభిషేకించమని ఆనాడు దేవుడు మోషేకి సెలవిచ్చాడు. తల మీద ఎందుకు పోయాలి, తల మీదే ఎందుకు అభిషేకం చేస్తారంటే, తల మీద పడినటువంటి ఆ నూనె జారి 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 ఎక్కడ స్టక్ అవ్వకుండా
అంగీల అంచు వరకు అది వెళ్ళినట్టుగా ఉంటుంది. అంటే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి, దేవుడు మనల్ని తలగా ఉంచాడా, తోకగా ఉంచాడా, లేక గొప్పవాడిగా ఉంచాడా, చిన్నవాడిగా ఉంచాడా లేక అని ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా మనకి ఆయన సన్నిధి ప్రతి ఒక్కరికి చేరుతుంది. ఆయన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి చేరుతుంది. దేవాలయంలో దేవుని మహిమ అంచుల వరకు ఉన్నట్టుగా ఆనాడు యెషయా చూసినట్టుగా ఒకే ఆత్మతోటి, ఒకే అభిషేకముతోటి, ఒకే రక్తంలో కడగబడిన వారిగా మనందరం అభిషేకించబడినామని ఐక్యత కలిగి జీవించినప్పుడు అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అన్నమాట. ఒక పూల దండలాగా దేవుని బిడ్డలందరూ కలిసి ఉన్నప్పుడు, చూడండి, విడివిడిగా ఉన్న పూలను మన దేశంలో మాలగా కడతారు, వాటి దారంతో కట్టి ఏకీవించినట్లుగా దేవుని ఆత్మతో మనందరం కట్టబడినప్పుడు, దేవుని ఆత్మతో మనందరం అభిషేకించబడినప్పుడు, అందరం కలిసి ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు ఆయన నామానికి మహిమ, అది మనకు మేలు, మన చుట్టూ ఉన్న వారికి అదొక మనోహరమైన దృశ్యముగా అనుభవంగా ఉండటం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ 3వ వచనం చూస్తే, సియోను కొండ మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండను. హెర్మోను పర్వతం అనేది చాలా ఎత్తైన పర్వతం. అది ఆ ఎత్తైన పర్వతము సియోను కొండ మీదకు దిగివచ్చు. హెర్మోను మంచు, హెర్మోను ఎత్తుగా ఉంటుంది. సియోను కొండ మీద ఉన్న శిఖరాలలో ఒక శిఖరం హెర్మోను. సో శిఖరం మీదన పడినటువంటి ఆ మంచు ఎలాగూ సియోను కొండ మీదకు జారుతుందో, కొండంతటిని నింపుతుందో, అలాగూ ఐక్యత కలిగి ఉన్నప్పుడు మనం ఒక మనోహరమైనటువంటి దృశ్యముగా, మనోహరమైనటువంటి ప్రేమానురాగాలను పంచుకునే స్థితిలో ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదాలతో పైనుండి వచ్చే దీవెనలతో అభిషేకించబడినప్పుడు ఒకే అనుభూతిని, ఒకే ఆనందాన్ని, ఒకే విధమైనటువంటి సంతృప్తిని ఐక్యత కలిగిన సహోదర సహోదరులందరూ అనుభవించటం, కుటుంబంలో ఉన్న భార్య భర్తలు బిడ్డలు అందరూ కలిసి దేవుని ఆనందంతో నింపబడటం, ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పరిధిలో వారి వారి బాధ్యతలు, వారి వారి కార్యాలు, వారి వారి తలాంతులను ఉపయోగించి వాడినప్పుడు దేవుని యొక్క మనోవాంఛలు, దేవుని యొక్క సంకల్పాలు నెరవేరటం చూడగలుగుతున్నాం. అప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాంటప్పుడు మనం ఆశీర్వదించబడుతున్నాం. శాశ్వత జీవం, పరలోకం అంటే ఏంటనుకున్నారు? ఐక్యత, ప్రేమ. ఇంకా వేరే విషయాలకు అక్కడ నిరీక్షణ ఉండనవసరం లేదు, విశ్వాసం అవసరమే లేదు, పాపమనే భయమే లేదు, మరణమనే దిగులే లేదు. ప్రభువుతో అందరము కలిసి ఒక మనోహరమైనటువంటి ఆ పరలోకపు పట్టణములో యుగ యుగములు తరతరములు శాశ్వతమైన జీవము కలిగిన వారిగా దీవించబడతాం. మరి ఉదయకాలం మీ ఇంటిలో ఉన్న మీరు ఐక్యత కలిగి ఉన్నారా? ప్రేమ కలిగి ఉన్నారా? ఒకరినొకరు విమర్శించుకుంటూ, ఒకరినొకరు మీద ఫిర్యాదులు చేస్తూ, ఒకరి మీద ఒకరు కోప్పడుతూ మన దేశంలో అలుగుతారు. ఏంటండి, అలుగుతూ మూతి ముడుచుకుంటూ ఒక విధమైన ముఖం చిట్లిస్తూ ఉన్నట్టుంటున్నారా? లేక ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరితో ఒకరు ఏకీవించి దేవుని ప్రేమతో నింపబడి దేవుని నామాన్ని మహింపరుస్తూ స్తుతి గానాలు చేస్తూ మేలు పొందుతున్నారా? భార్యగా భర్తగా మీరిరువురిలో ఐక్యత ఉందా? మీ బిడ్డలు మీతో సమాధానంగా ఉన్నారా? మీరు బిడ్డలతో సమాధానంగా ఉన్నారా? మీకెవరైనా విరోధులు ఉన్నారా? ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలందరితో సఖ్యత కలిగి మీరు ఉంటున్నారా? అక్కడ కూడా హెచ్చుతగ్గులను, రాజకీయాలను, ఏంటంటే అహంభావానికి చోటిచ్చి నేను గొప్ప వాడు చిన్న అనే మనస్తత్వం కలిగి ఉన్నామా? ఎందుకు చెప్పాలంటే ఇవాళ దేవుడు లోకంలో నుండి సంఘాన్ని బయటికి తెచ్చిపెడితే సాతాను లోకాన్ని తెచ్చి సంఘంలో పెట్టిందటండి. అందుకే ఈ రోజున సంఘాలలో
ఎంతో రాజకీయం జరుగుతుంది, సంఘాల్లో కూడా భేదాలు కలుగుతున్నాయి. అందుకే అలాంటి ఆరాధనలు, అలాంటి ఆలయాలు ఎన్ని ఉన్నా సాతానికి ఏమి ఇబ్బంది లేదు. ఎమ్మతం సమ్మతం అన్నప్పుడు ఎవరిష్టానుసారంగా వారు ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు అక్కడ జరగవు కనుక, దేవుని నామానికి మహిమ కలుగదు గనుక, దేవుని బలమైన కార్యాలు మనం చేయలేము గనుక సాతాను మనుషులను విడగొట్టి సంతోషిస్తున్నాడు. కానీ ప్రభు మనం సఖ్యత కలిగి, ఐక్యత కలిగి, ప్రేమానురాగాలు కలిగి, ఒక కీబోర్డులోని కీస్ అన్ని కలిపినప్పుడు ఎంత చక్కటి వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ఎంత చక్కటి స్వరాలు వెలువడుతున్నవో, దేవుని చేతులలో మనమందరమును ఆయా సమయాలలో వాడబడుతూ ఆయన ఇచ్చిన తలాంతులను ఉపయోగిస్తూ ఆయన చెప్పిన పని చేసుకుంటూ ఆయన సాక్షులుగా మనం బ్రతికినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అది మనకు మేలు కలుగుతుంది. ఆ కీబోర్డ్స్లో కొన్ని ఎక్కువ వాడతారు, కొన్ని తక్కువ వాడతారు. అంత మాత్రాన అవి కోపగించుకోవు. అంత మాత్రాన నేను నా స్వరాన్ని ఇవ్వను అనదు. ఆ యొక్క కీబోర్డిస్ట్ చేతుల్లో ఎలాగో అది లొంగుతుందో మనం కూడా సహోదరులుగా, సహోదరీలుగా ఐక్యత కలిగి జీవించిన రోజున ప్రభు నామానికి మహిమ తెచ్చే సంగీతాలను, మహిమ తెచ్చే స్వర కార్యాలను మనం చేయగలుగుతాం. ఐక్యతను పాడు చేసేది సాతాను శక్తులను గుర్తించండి. మీ హృదయంలో ఎప్పుడైనా భేదాలు, విభేదాలు వచ్చినవంటే అవి శరీర కార్యాలని బైబిల్ చెప్తుంది. కక్షలు, ద్వేషాలు దాకా ముదిరిపోకుండానే ఒకరినొకరు క్షమాపణ కనుక్కొని సమాధానపడి సంతోషంగా దేవుని సాక్షులుగా జీవించండి. ఈరోజు మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన జీవితాల్లో దేవుడు మెచ్చే జీవితాలను, అతి మనోహరమైన జీవితాలను జీవించినట్లు, మేలును, ఆశీర్వాదమును, నిత్య జీవమును పొందినట్లు ఆ ప్రభువే మనందరికీ సహాయము చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సరదిలోనికి వచ్చున్నాము. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని నీ వాక్యము సెలవిచ్చినట్లు ఈ లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబంలోనూ ఐక్యత దయచేయి నాయన. సంవత్సరాల తరబడి భార్యాభర్తలుగా జీవిస్తున్నప్పటికీ ఏక మనసు లేని వారిగా ఒకరినొకరు విమర్శించుకుంటూనే, ఒకరినొకరు వ్యతిరేకించుకుంటూనే జీవించే భార్యాభర్తలను ప్రత్యేకంగా ఈ రోజున నీ తైలముతో అభిషేకించి నాయన, నీ ఆశీర్వాదాలతో ఐక్యపరిచి నీ సాక్షులుగా జీవించుటకు ఒక మనోహరమైన కుటుంబంగా మా చుట్టూన్న వారు గుర్తించుటకు సహాయం వచ్చాయి. అక్క చెల్లెళ్ళలో, అన్నతమ్ముళ్ళలో వ్యత్యాసాలు లేకుండా ప్రేమానురాగాలు కలిగి ఉండటకు, మరి ముఖ్యముగా మేమెవరెవరమో అయినప్పటికీ ఏ కులమునకు, ఏ జాతికి, ఏ దేశమునకు, ఏ ప్రాంతానికి, ఏ స్థాయికి చెందిన వారమైనా నీ రక్తంలో కడగబడిన మేమందరము పరలోక పట్టణపు వారసులుగా ఉన్నామన్నది గుర్తు చేసుకుని ఐక్యత కలిగి జీవించుటకు, మా ఐక్యతను పాడు చేసే అపవాది కార్యాలను ఎదురించుటకు, మాకు మేలు కలిగినట్లుగా, నీకు మహిమ కలిగినట్లుగా ప్రతి హృదయాన్ని నీ రక్తములో శుద్ధులుగా చేసి నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ అభిషేకించము నాయన. అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలము చొక్కాయి అంచుల వరకు దిగజారినట్లుగా, బుదిగంతముల వరకు నీ సువార్త పరిమళ వాసన, నీ సువార్త ప్రకాశము, నీ నామము యొక్క గొప్పతనము ప్రవహించుటకు, పారుటకు, అందుటకు మమ్మల్ని అందరినీ నీ చేతుల్లో వాడుకో తండ్రి. నీ సంకల్పం చొప్పున ఉపయోగించుకో. ఇదిగో మా తలాంతులు, ఇదిగో మా జీవితములు, ఇదిగో మా బలహీనతలు, ఇదిగో మా స్థితి. నీ ప్రేమతో మమ్మను పెనవేయమని ప్రతి ఒక్కరూ నీకు మొరపెట్టుకున్నట్టు ఈ లైవ్లో ముఖ్యంగా అనేక దినాలుగా ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరూ నీ రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా మా అందరిలో ఆ పరిమళ తైలమును
ఆ అభిషేక తైలమును మా మీద కుమ్మరించి ఈ ఉదయం ఏ రోజు ఏ స్థితిలో ఏ స్థాయిలో ఏ స్థలములో ఏ దేశంలో ఉండి ఈ మాటలు వింటున్నారో అక్కడి వరకు ఈ పరిమళ వాసన కలుగునట్లుగా ఈ పరలోకపు దీవెనలనే మంచుతో మేము నింపబడినట్లుగా ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలముల్లో కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడేయుడునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఐక్యత కావాలండి మనకి. ప్రేమ ఉంటేనే ఐక్యత ఉంటుంది. ప్రభు ఉంటేనే ఐక్యతగా ఉండగలుగుతాం. ఆయన అభిషేక తైలం మనల్ని ఈ రోజున అభిషేకించాలని, మనలందరినీ ఏక మనసుతో పరలోక రాజ్యము కొరకు ఏక దృష్టి కలిగిన వారు, ఏక ఆశ కలిగిన వారిగా జీవించి శాశ్వతమైన జీవమును ఆశీర్వాదమును పొందాలని ప్రభు ఆశిస్తున్నాడు. అంటే సమాధానము దీవెన మీ గృహములలో, సంఘములలో, ప్రభు బిడ్డల హృదయాలలో కలుగునుగాక. మీ ప్రార్థన అవసరతలు భారాలు ఉంటే 954041 నెంబర్కి మీ పేరు ఊరు తెలియజేస్తూ పంపించండి. మీ పక్షంలో ప్రార్థించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఫోన్ చేయకండి, ఎత్తలేదని మీరు బాధపడకండి. njpaul@gmail.com అనే ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు కూడా. అంతేకాకుండా డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి మరి ఎవ్రీడే మీరు నిజంగా దీవించబడుతుంటే లైక్ చేస్తున్నారా? ప్రతిసారి ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 9 గంటలకి, ఎర్లీ మార్నింగ్ 12 o'clock వాక్యంతో మీ దగ్గరకు వస్తున్నాను కదా. ప్రతిసారి మీరు యూట్యూబ్లోకి వచ్చి వాక్యం విన్నప్పుడు లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరికైనా షేర్ చేయండి, వారు కూడా దీవించబడతారు. మరి ముఖ్యంగా మీ పేరు ఊరితో పాటు కామెంట్స్ పెడితే మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో చూసి ప్రభువును స్తుతించడానికి అవకాశం కలుగజేసిన వారు అవుతారు. ప్రతిరోజు ఉదయం 6:30కి మా మూవీస్లో కూడా దేవుని వాక్యం ఇస్తున్నాం. మీరు 6:30 నుంచి 7 గంటలకు ఆ వాక్యం కూడా వినండి. 7 గంటలకు మళ్ళీ అనుదిన ధ్యానంలో కలుసుకోనండి. అలాగే 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 7 గంటలకు శుభవార్త ఛానల్లో, మళ్ళీ 8 గంటలకు ఆరాధన టీవీలో, 2 సార్లు టీవీ ద్వారా, మళ్ళీ 9 గంటలకి లైవ్లో మళ్ళీ కలుసుకుంటున్నాం. మిమ్మల్ని బాగా దేవుని వాక్యంతో నింపాలని, వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని, వాక్యం ద్వారా మిమ్మల్ని ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచాలని ఆశతో ఇలాగ ప్రయాసపడుతున్నాం. ఈ పరిచయాల కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన సహకారాలు అందించాలని ఆశపడితే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా www.jaypaul.org అనే వెబ్సైట్ని మీరు దర్శించవచ్చు. మీరు ఈరోజు నిజంగా దీవించబడి ఉంటే వెంటనే మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ప్రభు చిత్తమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి మరో లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది.